పేరిన రెండు కత్తులు కొట్లాట కొనసాగిస్తున్నాయి. ప్రకాశం జిల్లా టీడీపీలో మళ్లీ ముసలం మొదలైంది. దశాబ్దాల తరబడి వైరంతో రగిలిపోయిన కరణం గొట్టిపాటి గ్రూపులు ఇప్పుడు ఒకే పార్టీలో ఉండి కూడా అదే ఒరవడి కొనసాగిస్తున్నారు. ఒంగోలులో జరుగుతున్న మినీ మహానాడులో అదే సీన్ రిపీట్ అయింది. బలరాం గొట్టిపాటి వర్గీయులు పార్టీ పెద్దల ముందే ఘర్షణకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి కనపడింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ సౌరి నుండి తెలుస్తున్న సౌరి, ఒంగోలు మినీ మహానాడులో ఘర్షణ గల కారణాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఒంగోలులో నిర్వహిస్తున్న జిల్లా మినీ మహానాడులో చంద్రగూడ పరిస్థితి నాయకులు ఒకరంటే ఒకరు నినాదాలు చేసుకుంటూ గొడవ చేసే పరిస్థితి. ముఖ్యంగా బలరాం వర్గీయులు అదేవిధంగా గొడ్డుపాటి వర్గీయులు ఇద్దరు కలిసి గొడవ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ గొడ్డుపాటిని తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించడానికి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు బలరాం మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు కార్యకర్తలు కూడా గతంలో మన కేసులు పెట్టి ఉన్నారు. అటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీలోకి ఏ విధంగా ఆహ్వానిస్తారు, ఏ విధంగా స్టేజ్ పెట్టి కూర్చోబెడతారని చెప్పేసి ఈ గుర్తుపాటిని వ్యతిరేకిస్తూ బలరాం వర్గీయులంతా ఇక్కడ ఆందోళన చేసిన పరిస్థితి. ఇది 2-3 సార్లు జరిగింది. ప్రతిసారి స్టేజ్ మీద ఉన్న నాయకులు బుచ్చయ్య చౌదరి వీళ్ళంతా కార్యకర్తల్ని నినాదాలు ఆపాలి, శాంతియుతంగా సభ నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్న పరిస్థితి. కానీ కొత్తమడిన వెంటనే మళ్ళీ ఎవరో ఒకరు గొడవ చేయడం దీంతో మినీ మహానాడంతా గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. క్రాంతిగా రైట్ సారీ, థ్యాంక్ యూ. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.